నా కూతురుని నీ చేతిలో పెట్టాను, నువ్వే జాగ్రత్త చూసుకోవాలి అల్లుడు. తప్పకుండా మావయ్య. సరే అల్లుడు, ఇక వెళ్ళేసిరా మరి. అమ్మాయి లోపలికి వెళ్దాంపా. నేను వెళ్ళడం ఏంటి మావయ్య? అమ్మాయి నాతో పంపించరా? ఆషాఢ మాసం వచ్చేసింది కదా అల్లుడు. ఎప్పుడు వచ్చింది మావయ్య? 11:40కి మీ ఇద్దరికి పెళ్లి చేసా. ఇప్పుడు 12 గంటలు 2 నిమిషాలు అవుతుంది. ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయి 2 నిమిషాలు కూడా అయిపోయింది. పద అమ్మాయి. ఒక్క 5 నిమిషాలు మీ అమ్మాయితో మాట్లాడుతాను మావయ్య. ఈ కారం కుర్రోళ్ళకి 5 నిమిషాలు టైం ఇస్తే ఆ నుంచి అమ్మ వరకు చదివేస్తారు. అమ్మాయి ఇంట్లో మావయ్య మీ అమ్మాయి నెంబర్ అయినా ఇవి మాయా, మాట్లాడుకుంటాం. నా నంబర్ తీసుకో. నా నంబర్ తీసుకో. రోజు గంటలు మాట్లాడుకుందాం. నా నంబర్ తీసుకో. అయినా ఆషాఢంలో పెళ్లిమోత ఎందుకు పెట్టారా? నా కోసం ఏం పెట్టలేదు అల్లుడు. మీ కాపురం బలంగా ఉండాలని చెప్పేసి ఆ బలమైన ముహూర్తం పెట్టాను. పదమ్మాయి లోపలికి దా. బిర్యానీ పెట్టినట్టు పెట్టి లాక్కెళ్ళిపోయాడు దరిద్రుడు. పెళ్లిదండ కూడా ఇంకా తెలియదు, పెళ్ళాన్ని లాక్కెళ్ళిపోయాడు. పెళ్లి అయిన 2 రోజుల తర్వాత మావయ్య గీత దాటదల్లుడు. ఆషాఢ మాసంలో నా గీత దాటి లోపల రాకూడదు అల్లుడు. నేను వస్తానని తెలిసే గీత గీసావా? పండుగలకి పబ్బలకి మేము అల్లుడిని పిలిచినా రారు. ఆషాఢ మాసంలో మేము పిలవకపోయినా అరుగులు పరిగెత్తుకుంటూ వస్తారు. మాకు తెలియదేంటి అల్లుడు? నువ్వు కూడా అలాగే వెళ్ళావా? మేము వెళ్ళందా ఆ రోజు, మేము ఇవన్నీ చూడందా, గోడలు దూకందా. సరేగానే అల్లుడు, ఏంటి ఇలా వచ్చావు? పక్కూరు లేదా పని ఉండి వచ్చాలే. ఎలాగో వచ్చాను కదా, మా ఆవిడని చూసిపోదామని వచ్చాను. పక్కూరులో పని ఏంటి అల్లుడు? ఏదో చిన్న పనిలే. అదే అల్లుడు, ఆ చిన్న పని ఏంటి? బొంగులో పని. ఆ పని నీకు అవసరమా? చిన్న పని అని చెప్తున్నానుగా. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చానులే. సరే కానీ వెళ్ళేసి రా. నేను వెళ్ళడానికి రాలేదు, 2 రోజులు ఉండి వెళ్దామని వచ్చాను. 2 రోజులు ఉండమంటున్నాడు కదా, ఉండనివ్వచ్చుగా. అల్లుడిని 2 రోజులు ఉంచడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదమ్మా. నా అల్లుడు ఒకవేళ ఉన్నా కూడా ఎక్కడ పడుకోబెట్టాలని నా బాధ అమ్మా. మంచి ప్లేస్ ఉంది చంద్ర. ఒంగోని వాటి వైపు చూసి నా వైపు చూస్తున్నావుట్రా? బరి తోటలో పడుకోబెడతావా ఏంటి? అంటే నువ్వు 2 రోజులు ఉండాలంటే అక్కడ పడుకోబెట్టడం తప్ప వేరే ఆప్షన్ ఏం కనబడట్లేదు అల్లుడు నాకు. నాటకాలు చేస్తున్నావు నువ్వు. చిన్నప్పటి నుంచి బర్రెలు అంటే నాకు చాలా అసహ్యం. అలాంటిది బరి తోటలో ఎలా పడుకోమంటారా? నా కోసం 2 రోజులు అడ్జస్ట్ అవ్వలేవా? నేను వచ్చేసాను. ఏమండి సర్లే అడ్జస్ట్ అవుతాలే. ఆ దుప్పటలా పడి పడుకోలేడు. అమ్మాయి లోపలికి వెళ్దాం పద. బొంగులో జీవితం. పగలొస్తే పంపించేస్తాడు, పొద్దుపోయాక వచ్చాడు. పశువులు పగలో పంపించాడు కానీ ఇంట్లోకి రమ్మల్లా ఎదవా. అల్లుడు అంత సౌకర్యంగానే ఉందిగా. సౌకర్యంగా ఉండడం శోభన గదిలో పంపించావురా, పశువులు పగలో పంపించావు. అదే కాదు ఇక్కడ. ఓకే అల్లుడు పడుకోలేడు. పల్లెడు అల్లుడు బర్రెలు అరుస్తున్నాయంటే అటువైపు చూడకల్లుడు, నీ చూపులు వాళ్ళు వీపు కూర్చుకుంటున్నట్టున్నాయి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు దరిద్రుడా? సరే అల్లుడు, నీళ్ళకేమైనా కావాలంటే చెప్పు, తీసుకొని వస్తా. అది నాదంటావు, నీది నీదంటావు, ఏది నీది కాదురా శిలక, నా శిలక. ఎవడి నా ప్లేస్ లో పడుకున్నాడు? ఎవడా నువ్వు? నా ప్లేస్ లో పడుకొని నన్ను ఎవడంటావురా నువ్వు? ఎవడురా? ఇంటి అల్లుండ్రా. మల్లెపూల మధ్యలో పడుకోవాల్సిన మీరు పేడ కుప్పల మధ్యలో పడుకున్నారు. ఏదో ఆచారం అంటారా? ఆషాఢ మాసం అంటేనే అల్లులకి పెద్ద టార్చర్ మాసం అయ్యా. కరెక్ట్ గా రంకెలేసే టైంలో మనం ముక్కుకు తాడేసే మాసమే ఈ ఆషాఢ మాసం అయ్యా. పడుకోండి అయ్యా, పడుకోండి. రావేరా, ఎంత లేట్ ఏంటి ఈరోజు? పడుకో. సరే గాని ఆ ముచ్చాడెవడు? ఈ ఇంటి అల్లుడు. ఎవరితో అది? నా పెళ్ళామయ్యా. ఈ ఊరు నాదయ్యా, పక్కూరు దాందయ్యా. పడుకోండి అయ్యా. ఓ 2 నిమిషాలు అటు తిరగండి అయ్యా. పడుకోలే, ఈరోజు ఏమి లేదు. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. క్షమించండి అయ్యా, నా పెళ్ళామనుకున్నానయ్యా.
అల్లుడు లేచావా? దండలయ్యా. దండాలరా, రాత్రి వచ్చారా మీరు? వచ్చామయ్యా. మా అల్లుడు ఒంటరిగా ఉంటాడేమో అనుకున్నా, రాత్రి మీరైనా తోడిచ్చారులే వాడికి. అమ్మాయి అల్లుడు వచ్చాడు, అల్లుడు కాఫీ ఇవ్వు. అలాగే నాన్న. మేము వెళ్ళొస్తామయ్యా. సరే. అది ఏమండి కాఫీ? కర్రతో కాఫీ ఇస్తున్నావంటే ఆషాఢ మాసంలో అమ్మాయి చేయి తాకిన కూడా ప్రాబ్లం అల్లుడు గారు. అలాంటప్పుడు ఆషాఢ మాసానికి ఎలా ముందు అవసరం మాసం తర్వాత పెళ్లి చేసి కదరా. కరెక్ట్ గా ఆషాఢ మాసానికి 5 నిమిషాలు ముందు ఎందుకు పెళ్లి చేస్తావరా? అల్లుడు ఊర్లో జనాలు ఎలా ఉన్నారు? నేనేం అడుగుతున్నాను, నువ్వేం అడుగుతున్నావురా? ఆషాఢ మాసంలో అల్లుడు ఉండే ఫ్రస్ట్రేషన్ కి ఎదురు సమాధానం చెప్పలేక మామూలు ఏదేదో చెప్తుంటారు అల్లుడు. అయ్యగారు ఏంట్రా? అల్లుడు రాగానే మన బర్రె ఈనిందయ్యా. అల్లుడు రాగానే కాదురా, అల్లుడు వచ్చిన వేళ విశేషం ఏంటో మన బర్రె ఈనిందయ్యా అనాలరా. ఇప్పుడు నేను చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి పెద్ద తేడా ఉందయ్యా. చాలా తేడా ఉందిరా. అంబా థియేటర్ కి లంబా థియేటర్ కి ఎంత తేడా ఉంది. సరే అల్లుడు, జాగ్రత్త వెళ్ళేసి అల్లుడు. నాకు తెలిసే ఎలా ఉండాలో. ఓకే అల్లుడు, పదమ్మా వెళ్దాం. ఆషాఢ మాసం వెళ్ళిన 2 సెకండ్ల తర్వాత ఎక్కడ తీర్థయాత్రలకు వెళ్ళాడా? తాళం వేస్తుందంటే హలో అల్లుడు, ఇక్కడ తాళాలు వేస్తు ఎక్కడ చచ్చావరా? నా కూతురు తీసుకొని ప్రపంచ యాత్రకు వెళ్ళాను అల్లుడు. మళ్ళీ ఎప్పుడు వస్తారా? ఓ 2-3 సంవత్సరాలు పట్టొచ్చు అల్లుడు. 2-3 సంవత్సరాలా? అవును అల్లుడు. కెమెరామెన్ గారు, నాకు అక్కడ బ్లాక్ కావాలి. లాస్ట్ క్లైమాక్స్ ఎడదిద్దాం, అది బ్లాక్ చేయండి. కుదరదండి, ఏ అది రన్వే. రన్వే గారితో మాట్లాడి ఈ రోజు ఫ్లైట్ ల్యాండ్ అవ్వండి, పైన ఉంచమని చెప్పండి, కింద సీన్ తీసుకుందాం మనం. హెడ్ఏక్ వస్తుంది, కొంచెం టీ ఒకటి పెట్టమని. కొంచెం షుగర్ ఎక్కువైంది, తగ్గించు. దీనిలో షుగర్ తీయలేను సార్, దీనిలో షుగర్ తీయలేను సార్. ఎవడాడు కొత్తగా వచ్చాడు, అంత ఎక్స్ట్రా చేస్తున్నాడు. ఏ ఊరు అనేది? ఆకివీడు సార్. ఇండస్ట్రీకి దేనికి వచ్చావు? డైరెక్టర్ అయిపోదాం వచ్చాను సార్. ఈ అసిస్టెంట్ గా ఉండి డైరెక్టర్ అయిపోదాం. డైరెక్టర్ సార్. ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారా? రాత్రి బస్ ఎక్కాను సార్. ఎర్ర బస్సా? హమారా కలర్ మార్చారు. నీ పేరేం పేరు? సార్ 8,000 సార్. 8,000? అవును సార్. అదేంటి ఇలాగా? అంటే ఊర్లో 8,000 అప్ చేసి పారిపెట్టాను సార్. హీరోని పిలవండి ఫస్ట్. హీరో గారు, సార్ ఓపెన్ చేస్తే మనకి మంచి సీన్ సార్. మీరు పరిగెడుతున్నారు సార్. ఓకే, మీ వెనకాతలో ఒక 4 పెద్ద పెద్ద మీసాలు, పెద్ద హీరోస్కొని పరిగెడుతున్నారు. పొడి చేస్తారండి అర్థం వచ్చి. పొడట్లేదు సార్. ఆ 5 మిమ్మల్ని క్రాస్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతారు సార్. అదేంటి? రన్నింగ్ రేస్ సార్ అది. దానికి అంత బిల్డప్ ఎందుకు? గిడ్డాలు అదే సార్ ట్విస్ట్ అలాగే ఉండదు. దాని తర్వాత హీరో నెక్స్ట్ టైం మళ్ళీ రన్నింగ్ రేస్కి వెళ్తాడు. మళ్ళీ రన్నింగ్ రేస్ ఈసారి బాగా ప్రాక్టీస్ చేసి ఈసారి ఆడు మళ్ళీ పరిగెడతాడు. ఈసారి వెనకాల ఎవ్వరు ఉండరు. అదేంటి? కంగారు ఇటుపక్క వెళ్ళవచ్చు, ఇటుపక్క వెళ్ళిపోతాడు. ఇవ్వండి సార్. ఇండస్ట్రీలో మీ గురించి మామూలు రేంజ్ లో ఉంటుంది సార్. ఈ సినిమాలో ఇండస్ట్రీలో మన గురించి మాట్లాడుకోలేదు, అది నాకు కావాలి. మాట్లాడుకోండి సార్. రాత్రి నుంచి గుంపులుగా మాడుకుంటున్నారు. దేనికి? రాత్రి రైడింగ్ లో దొరికిపోయాడు కదా. రైడింగ్ లో రేటింగ్ ఇచ్చి ఉంటారు. నెక్స్ట్ ఇంటర్వెల్ లో మీకు ఫోన్ కాల్ వస్తుంది. సీరియస్ గా ఇంకోసారి కానీ కాల్ చేస్తే అమ్మమ్మలుగా ఉంటుంది అని చెప్తే సీరియస్ గా వార్నింగ్ సార్. విలన్ కాదు సార్, కస్టమర్ కేర్ వాళ్ళకి ఫోన్ బిల్ కట్టాలని ఫోన్ చేస్తుంటారు 10 సార్లు. కస్టమర్ కేర్ లకు వార్నింగ్ ఇవ్వడం ఏంటి సార్? హీరో వైల్డ్ క్యారెక్టర్ సార్, ప్రతిదీ సీరియస్ ఉంటుంది. ఇంటికి వెళ్తారు కదా, అమ్మనే అమ్మా నాకు భోజనం పెట్టు అంటే గుడ్ నైట్ కూడా వైల్డ్ చెప్తారా? ఎలా చెప్తే చెప్పండి. గుడ్ నైట్ అంతే. మీరు అడిగితే రెడీ సార్. టీ సార్. నేను అడిగాను రా. అడుగుతారండి. అడిగినప్పుడు అర్థమైందా? ముందే కాదు, కావాలి పెట్టుకో. ఎవడరా నువ్వు? అసిస్టెంట్. నేను అడిగినప్పుడు రావాలి, నీ ఇష్టం వచ్చినప్పుడు రావడం కాదు. పక్కలు లెక్క. చిత్రగుప్తుడి చిట్టాలో 2. రెడీ సార్. రెడీ సార్. సార్ 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 స్పోర్ట్స్ పెట్టండి సార్. స్పోర్ట్స్ పెట్టండి సార్. టీవీ కాదు ఇది. సార్, సార్. ఆడ యాక్ట్ చేసి ఇందులో చూడడానికి మనం. ఓకే సార్. సార్ ఈ కాకి కాకే కాదు, ఆడే కాకి అనుకుంటున్నావు నువ్వు. సార్ సార్ ఆ బ్లాక్ కొంచెం జరిపితే బాగుంటుంది సార్. నాకు చెప్తావేంటి నువ్వు? నాకు బ్లాక్ చెప్తావేంటి? డైరెక్టర్ నివ్వ నేనా? సార్ మీరే సార్. కెమెరామెన్ ఆ బ్లాక్ ఆర్డ్ చెప్పినట్లు పెట్టు, బాగుంది ఏదో.
ఓకే కట్ నా ఇష్టం రా. నేనేం చేయలేదు సార్ ఇంకా యాక్షన్. తెలుసు కట్ అంటే యాక్ట్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు యాక్షన్ చెప్తే ఆగిపోవాలి. రెడీ యాక్షన్. నువ్వు చచ్చిపోతే ఏడుస్తారో తెలియదు. సార్ సార్ సారీ సార్ మీరు కనిపించట్లేదు సార్. ఒరే అది ఆడారా నల్లగా ఉన్నది. నాకు కొంచెం బ్రేక్ కావాలి. చిరాకు ఉంది. ప్రతి వాడికి నేను చెప్పుకోవచ్చు వస్తాను. నరంబలి శుభం ప్రాప్తి జనఘోష్ నరంబలి. సార్ నరంబలిగా సార్ నరబలి. ఇక్కడ పనిచేస్తున్నా సార్ షూటింగ్ కి. నా జాతకం చెప్పరా సార్? చాలా బేసిక్ గా జాతకం. ఒక బాహుబలి సార్, ఒక సాహో సార్, ఆ రేంజ్ సినిమాలు సార్. సార్ నువ్వు డైరెక్షన్ చేస్తావు. నీ జీవితం రేపటి నుంచి ఆ ఒక గమ్యం వైపు దూసుకెళ్తుంది. పైన కాలు పెడుతున్నావేంటి? నీ జీవితం రేపటి నుంచి గమ్యం వైపు దూసుకెళ్తుంది. ఏంట్రా ఏళ్ళు చూపిస్తున్నా? ఏంటి ఏళ్ళు చూపిస్తున్నావేంట్రా? కెమెరా రోలింగ్ యాక్షన్. కరెక్ట్ పెట్టరా, కరెక్ట్ పెట్టరా. ఒక్కరోజు రేపు కూర్చో. కెమెరామ్యాన్ ఈరోజు నువ్వు డైరెక్షన్ చేయి. సార్ నాకు డైరెక్షన్ రాదు సార్. ఏదో ఒకటి చేయవయ్యా. సార్ ఇవాళ ప్యాకప్ చెప్పేద్దాం సార్. యాక్షన్. సార్ నేను వెళ్ళాను. ఇప్పుడు ప్యాకప్ చెప్తే ప్రొడ్యూసర్ డబ్బులు ఎవడెత్తాడు? అలాగే సార్ నేను సంక్రాంతి ప్రొడ్యూసర్ నాకు కొంచెం బ్రేక్ కావాలి. అందరు కొంచెం ప్లీజ్ దయచేసి. నాకు బ్రేక్ కావాలి, హెడేక్ వస్తుంది. నాకు కూడా బ్రేక్ కావాలి. ఏంటి సార్ ఈ గ్యాప్ లో ఏం తగ్గండి అలా కొడుతున్నాడు అందరినీ? ఏమో నాకు దొబ్బెక్క నుంచి. నరబలి. నరబలి కాదు రే, నరఘోష. నరఘోష్. అదే సార్, అదే తగినట్లు ఉంది సార్. ఉది నుంచి మా అసిస్టెంట్ కూడా కొడుతున్నాడు సార్. నాకు కొంచెం జాతకం చెప్పండి సార్. ఏమిటాయి నాయన ఇది? ఉంగరాలు సార్. ఏమిటాయి నాయన ఇది? రేపటి నుంచి నీ యొక్క గమ్యం ఇలా దూసుకెళ్ళిపోతుంది. చాలు సార్. ఏ కెమెరా తీ. కొడతావేంట్రా? కొట్టవేట్రా. రేపటి నుంచి నాకు మాకు రేపటి నుంచే యాక్షన్. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో తెలియదు కానీ ఎందుకు ఏడుస్తారా? ఎందుకు ఏడుస్తారు? చచ్చిపోతే ఏం చేసామని ఎందుకు ఏడటానికి? ఎన్ని రోజులు చెప్తారా? ఎన్ని రోజులు చెప్తా డైలాగ్? ఎన్ని రోజులు చెప్తా డైలాగ్? అలాగే ఎన్ని రోజులు చెప్తారా డైలాగ్? ఇప్పుడు ఆట వాడతాడు. రేపటి నుంచి నీకుంటది. నాకు బ్రేక్ కావాలి. నాకు బ్రేక్ కావాలి. నరఘోష శుభం ప్రాప్తి. సంతాన సమస్యలు, అలాంటివి ఏం లేవు సార్ నాకు. పెళ్లి సమస్యలు, ముడతల సమస్యలు. ఆడకుండా ముడత సమస్యలు, పెళ్లి సమస్య. నీ జాతకం చూస్తాను ఇవన్న. ఆహాహాహా. రేపటి నుంచి నీ జీవితం అలా దూసుకెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సార్. నైట్ మ్యాన్స్ హౌస్ రెడీ చేసుకో. యాక్షన్. దాన్ని అట్లా లాగినరా? ఎక్స్ట్రా చేయకు. రేపటి నుంచి ఉంది. సరిగ్గా చెప్పరాడికి. ఏంట్రా నువ్వు నాకు చెప్పే? ఏంట్రా నాకు చెప్పేది? నాకు బ్రేక్ కావాలి. నాకు బ్రేక్ కావాలి. నరఘోష శుభం ప్రాప్తి. శుభం ప్రాప్తి. జాతకం చెప్పేవాళ్ళు చెప్పండి సార్. ఏమైంది సార్? ఏమిటాయో నువ్వు అసలు? అయ్యా అసలు నీవన్నీ రచ్చ రంబోలా. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ మించలిపోతున్నావు. రేపటి నుంచి నీ జాతకం అనేది మొత్తం మణికొండ మాదాపూర్ గల్లీలో తిరుగుతుంటది. నీది మామూలు జాతకం కాదు. నువ్వు అసలు మామూలు కాదు నాయన. ఇవాళ నుంచి మనకైతే శుభం ప్రాప్తి మాట. రండిరా ఇప్పుడు ఇస్తా. రే డైరెక్టర్, రే కెమెరామెన్, ఎదురా. అరే 8000 షార్ట్ పెట్టండిరా. రేపు చెప్తా. నీకు మామూలు ఉండదు రేపటి నుంచి. చెప్పరాడి. నేను గుట్టప్పుడు ఆడి కొట్టచ్చు కదా. నువ్వు కొట్టచ్చు కదా. ఎక్స్ట్రా లేకుండా వెళ్ళి ఫ్రేమ్ పెట్టండి. వెళ్ళి పని చూడు. స్వామి 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 నరఘోష స్వామి శుభం శుభం. అదిరిపోయింది నాయన. నువ్వు రేపటి నుంచి అదిరిపోయింది అన్న. రేపటి నుంచి రేపటి నుంచి ఈ చెయ్యబడదు సార్. రేపటి నుంచి ఎక్కడి నుంచి వస్తున్నా నువ్వు? ఎర్రగడ్డ శుభం ప్రాప్తి. నరబలి జనఘోష. ఈడు శుభం ప్రాప్తి అన్నప్పుడు అర్థమైంది నాకేదో మ్యాటర్ తేడా ఉందని చెప్పని.
షార్ట్ చేసుకుందాం సార్ డైరెక్టర్ గారు షార్ట్ చేద్దాం సార్ బ్లాక్ ఏది పెట్టమంటారు సార్? పర్ఫార్మెన్స్ కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. మీరు చచ్చిపోతే సూపర్ సార్ చాలా బాగా బాగుంది సార్. రేపు కలుద్దాం. ఐ నీడ్ బ్రేక్. నరఘోష నీ అబ్బా